రెండేళ్లలో కాంగ్రెస్ సర్కార్ అమలు చేసిన సంక్షేమ పథకాలే కాంగ్రెస్ అభ్యర్థులను పంచాయతీ ఎన్నికల్లో గెలిపించాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాబోయే 2, 3 దఫా ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీనే అధిక స్థానాలు కైవసం చేసుకుంటుంది అన్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను కాంగ్రెస్ దే విజయమంటున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో మొదటి దశ పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మొత్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ హవా కొనసాగింది. నిన్నటి వరకు చూసుకున్నట్లయితే పోటీ చేయడానికే భయపడుతుందని బీఆర్ఎస్ చేసిన వ్యాఖ్యలు ఒకవైపు దుమారాన్ని లేపితే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేసి దాదాపు 351లో 218 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మనతో మాట్లాడడానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా మొన్నటి వరకు కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలంటే కాంగ్రెస్ భయపడుతుందని బీఆర్ఎస్ విమర్శలు చేసింది. ఇప్పుడు అత్యధిక స్థానాలను తెలంగాణ వ్యాప్తంగా గెలుచుకుంది. దీనిపై ఏమంటారు? రేపటి నుంచి ఎవరు భయపడాలో వాళ్ళని లెక్కేసుకోమనాలి. ప్రజల యొక్క కోరిక మేరకి, ప్రజల యొక్క ఆకాంక్ష మేరకి, గ్రామాల యొక్క స్థితిగతుల కోసం మేము ఎన్నికలకు వెళ్ళాం. దాంట్లో కూడా బీసీలకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ కల్పించాం. రేపు రాబోయే జిల్లా పరిషత్ ఎన్నికల్లో కానీ వేరే ఎన్నికల్లో తప్పకుండా బీసీలకి కేంద్రం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మా పార్టీ పరంగా మేము 42% ఇవ్వాలనేది మా ముఖ్యమంత్రి, అదేవిధంగా రాహుల్ గాంధీ గారి యొక్క కోరిక. దానికోసం వాళ్ళు ఎన్ని ఆటంకాలు పెట్టినా, ఎన్ని కొర్రీలు వేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజలు కాంగ్రెస్ పక్షాన ఉన్నారనేది మీకు మొదటి దఫా ఎన్నికల్లో తేలింది. 2, 3 విడతల్లో కూడా ఇంకా భారీ మెజారిటీలతోటి కాంగ్రెస్ అభ్యర్థులు గెలవబోతున్నారు. రాబోయే జిల్లా పరిషత్, కోఆపరేటివ్, అదేవిధంగా కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఇదే విజయాలు కొనసాగుతాయి. కాబట్టి ఎవరు భ్రమ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అంటే జనరల్గా పంచాయతీ ఎన్నికల్లో ఎక్కడ కూడా మంత్రులు ప్రచారం కొనసాగించలేదు. నేరుగా కార్యకర్తలకు బాధ్యత, నాయకులకు బాధ్యత అప్పగించారు. అదే ప్రజల మీద మాకున్నటువంటి నమ్మకం, మా మీద ఉన్నటువంటి నమ్మకాన్ని ప్రస్ఫుటింపజేస్తారని. కార్యకర్తలే, పార్టీయే గెలిపించుకుంటుంది. చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు గెలిపించాలి. దానికి ఛాలెంజ్గా తీసుకున్నాం. మీరు ఊరూరు తిరిగి ఎన్ని నోట్లు పంచినా కూడా ఉపయోగం లేదు. ఎందుకంటే మీ గతం అర్థం చేసుకున్నారు. మీ పరిపాలనలో జరిగినటువంటి అకృత్యాలు, ఆక్రమణలు, అవినీతి, అరాచకం ప్రజలు ఇంకా మర్చిపోలేదు. కాబట్టి భ్రమలు పెట్టుకొని ఇంకా ప్రజలను గందరగోళంలో పెట్టి గ్రామాభివృద్ధిని ఆటంకపరచొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తారు. తుమ్మల యుగేందర్ షాడో మంత్రిగా వ్యవహరిస్తున్నాడని మాజీ మంత్రి సభలో మాట్లాడాడు. దీనిపై ఏమంటారు? అంత పెద్ద మంత్రి మీద నేనేం మాట్లాడాను వదిలేపు. చూడొచ్చు, మొత్తంగా చూసుకున్నట్టయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 2 ఏళ్ల పాటు చేసిన సంక్షేమ పథకాలే గెలిపించాయి. ఎక్కడ కూడా అభ్యర్థులను తాను పెట్టామని ఎవరికి చెప్పలేదు. కానీ నాయకత్వం మీద బాధ్యత ఉంది కాబట్టి వారందరికీ ఆ బాధ్యత అప్పగించాను. వారందరూ కూడా విజయం సాధించారని కూడా వారందరికీ అభినందనలు కూడా తెలుపుతున్న పరిస్థితి. బీఆర్ఎస్ నేతలు చేసిన విమర్శలకు కూడా తాను స్పందించాల్సిన అవసరం లేదంటూ కూడా చెప్తున్నారు. కెమెరామెన్ విజయ్తో సైదులు, 10 టీవీ, ఖమ్మం.